ఆయన ఏమన్నా ఉన్నాడమ్మా, పవర్లో ఉన్నాడా రిగ్గింగ్ చేయడానికి? ఆయన నమ్మింది ఒకటే, నేను మీకు ఏదైనా మంచి చేస్తా ఓటేయండి అన్నాడు. ₹1 కూడా ఇవ్వకుండా విజయ్ ఈరోజు సీఎం అయి కూర్చున్నాడు అందరికీ. ఆయన చూసి నిజంగా తమిళోళ్ళు గ్రేట్ అన్న. కొత్తవానికి ఛాన్స్ ఇచ్చారు చూసారా, 100 సీట్లు వచ్చినాయంటే ఏ రేంజ్లో ఓటింగ్ పడ్డది విజయ్ గారికి. ఒకటి పవన్ గారికి సపోర్టింగ్గా జగన్ ఉన్నారని చెప్పేసి ఏం లేదన్న, జగన్ అన్నకి విజయ్ గారికి సంబంధమే లేదు. ఆయన ఏదో విజయ్ ఒక పెళ్ళికి వచ్చాడు, ఈయన జగన్ అన్న ఒక పెళ్ళికి వచ్చారు, వీళ్ళిద్దరు ఒక షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ వీడియోని కలుపుకొని వీళ్ళు పైకి లేపుతాం. ఈరోజు సీఎం అయ్యాడు కదా, దానికోసం వీళ్ళు లేపుతాను వాడు మావాడే అని. మళ్ళీ ఆడాడో జనంలో వాడు ఫోటో ఇచ్చాడు, జగన్ ఫోటో. ఆయనకు కూడా తెలియదు విజయ్ దళపతికి ఇది జగన్ ఫోటో అని. ఆయన ఏదో ఇలా అన్నాడు, దానికి వీళ్ళేమో మావాడే అని వీళ్ళు. విజయ్ దళపతి చిన్నప్పటి నుంచి ఆయనకి తెలుసు, మెగా ఫ్యామిలీ ఆయన. ఖుషీ సినిమా డబ్బింగ్ చేసినప్పటి నుంచి వీళ్ళు అంతే అన్న. పవర్లో ఎవరున్నారో గెలిచినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆయన సింగిల్గా వచ్చాడు, మా వాడు సింగిల్గా రాలేదు. మా వాడు సింగిల్గా వచ్చినప్పుడు మా వాళ్ళు ఓట్లు వేయలేదు. ఎందుకంటే తమిళకు ఉన్న నాలెడ్జ్ తెలుగు వాళ్ళకి లేదు. ఇక్కడ రెడ్డే గెలవాలి, నాయుడే గెలవాలి, కొత్తవాడు రావద్దు. వచ్చినా వీళ్ళ కిందనే ఉండాలి. విజయ్ గారు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. 2 సంవత్సరాలు పార్టీ పెట్టి సీఎం అయ్యాడు, మీరు 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి కూడా. ఎందుకంటే తమిళ వాళ్ళు తెలివి ఎక్కువ. తమిళ వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు, కొత్త వాళ్ళు రావాలి, మార్పు కావాలని కోరుకున్నారు కాబట్టి అక్కడ విజయ్ దళపతి సీఎం అయ్యాడు. ఇక్కడ పవన్ అన్న రాలేదంటే ఒకటే కారణం, ఇక్కడ కులపిచ్చి. ఆంధ్రాలో ఒకటే మెయిన్ కులపిచ్చి. నువ్వు కోసుకుంటాం, రెడ్డే రావాలి, నాయుడే రావాలి, అది వదిలేసి బల్జోళ్ళు వస్తారంటే మేము ఒప్పుకోము. ఇది ఇంకో 40 సంవత్సరాలైనా ఇదే జరుగుతుంది. ఒకటి అదే అన్న, పవన్ అన్న ట్రోల్ చేసేదానికి ఏం లేదన్న. పవన్ అన్న చేసిన వాళ్ళు కనీసం 5% చేశాడన్న విజయ్ దళపతి. మాట్లాడతారు 2 సంవత్సరాలు ఏం చేశారని ఆయన సీఎం ఎక్కిచ్చారు. కేవలం మొహాన్ని చూసి గుద్దేశారు. క్యూట్గా ఉంటాడు. నేను కూడా అదే పడిపోయిన అప్పట్లో. ఆయన పోకిరి సినిమా చూసి చాలా సినిమాలు చూశాను. అబ్బా ఆయన వేసే కామెడీ టైమింగ్, డ్యాన్సులు అవన్నీ చూసి అట్లే గుద్దేశారు. ఫ్యామిలీ ఆ వీడియో పెట్టి కూడా ట్రోల్ చేస్తున్నా. నాకు తెలిసి నెక్స్ట్ త్రిష గారు మరో జయలలిత అనుకుంటాను. అక్కడ విజయ్ గారు ఏమన్నా అయితే మళ్ళీ జయలలిత లాగా ఇంకా స్టార్ట్. అది త్రిష గారికి డిప్యూటీ సీఎం అవసరాన్ని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ చేతిలో ఉందన్న, ఏది ఇచ్చినా యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే. ఒకటే అన్న అక్కడ ఆయన అయ్యాడు అంటే విజయ్ దళపతి అక్కడ వాళ్ళు మార్పు కోరుకున్నారు కాబట్టి అయ్యారు. అంతేగాని పవన్ అన్నని పెట్టి ట్రోల్ చేయకండి. పవన్ అన్న ఇక్కడ రాజకీయాలు వేరే, మనది కోసుకునే రాజకీయాలు. కడప, రాయలసీమ కోసుకుంటా చచ్చిపోతారు. ఇండియన్ పాలిటిక్స్లో ఆంధ్ర పాలిటిక్స్ వేరు. తెలంగాణలో కూడా గెలవచ్చేమో కానీ ఆంధ్రాలో ఇంకొక పార్టీ రాదన్న. పవన్ అన్న ఏం తప్పు చేయలేదు. పవన్ అన్న జనాల కోసమే ఉన్నాడు. ఈరోజు కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. విజయ్ దళపతిని పెట్టి ట్రోల్ చేయకండి దయచేసి. ఈ ట్రోల్ చేస్తుంది ఎవరంటారు? ఇంకెవరు, జగన్ అన్న ఫ్యాన్స్ అవ్వచ్చు. ఒక్కొక్క ఆయన చిన్నప్పటి నుంచి ప్యాకేజ్ స్టారు, ఎన్నెన్నో తిట్టారుగా, 3 పెళ్ళిళ్ళు వాళ్ళే.